ఏంటంటే రేషన్ కార్డులు రాలేవు, ఇల్లులు రాలేవు, ఏవి కూడా రాలేవు. ఓన్లీ పేర్లు వచ్చినాయి, ఖాళీ పేర్లు వచ్చినాయి. పేర్లు ఎక్కడ కూడా మంజూరు కాలేవు. ఓన్లీ వల్ల దీని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకి వస్తాయని చెప్తున్నారు. ఇది క్లారిటీ. కానీ ముఖ్యంగా కలెక్టర్ అయితే అందరికీ ఈ రోజు వచ్చినాయని చెప్పింది, వాళ్ళేమో రాలేదంటున్నారు. వచ్చిన వాళ్ళకు వచ్చినాయి, అవి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. కరెక్టా కాదా వెరిఫై చేసి ఎవ్వరికి రాలేవు. ఇది నిజం. వచ్చిన ఆదేశాలు ఈ రోజు అందరూ కరెక్ట్ కాదు. ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు పేర్లు చదివారు, ఖాళీ ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళ పేరు చదువుకున్నారు. ఈ రోజు బోర్గి లోపల గ్రామ సభల ఒక్క ఇల్లు మంజూరు కాలేదు, ఒక రేషన్ కార్డు మంజూరు కాలేదని సాక్షాత్ ఎంపీఓ గారు, గ్రామ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. ఇది నిజం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మేము కలెక్టర్ చెప్తున్నాం, గవర్నమెంట్ చెప్తున్నాం, ఒక్క సంవత్సరంలో ఈ రోజు ఒక్క ఇల్లు శాంక్షన్ చేయకపోతే, మరి రేషన్ కార్డు ఇవ్వకపోతే ఎందుకు గ్రామ సభ పెట్టింది? ఇంతమందిని ఎందుకు పిలిపించింది? మరి ఇంతమందికి ఎందుకు పిలిపించారు? ఏం ప్రయోజనం ఉన్నది? కాబట్టి ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు పంచాయతీ సెక్రటరీ గారు, ఎంపీఓ గారు, స్పెషల్ సెక్రటరీ గారు ఏమి రాలేదని వాళ్ళే చెప్పారు. మరి ఎంపీఓ సెక్రటరీ మరి ఈరోజు మొత్తం హౌసింగ్ సంబంధించిన స్పెషల్ అధికారి చెప్పినప్పుడు ఇంకేముంటది? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు వెంటనే గరీబోళ్ళకు సంబంధించిన ఇల్లులు మంజూరు చేయండి, తర్వాత రేషన్ కార్డు మంజూరు చేయండి, తర్వాత ఏది భూమి లేని వాళ్ళకి పైసలు ఇప్పియండి. ఇది కేవలం డ్రామా. అధికారికను వచ్చి చెప్పమని ఒక ఇల్లు ఇచ్చినామని ఇల్లే రాలేవంట. మరి ఎందుకు మీటింగ్ పెట్టిరు? ఎందుకు గ్రామ సభ పెట్టిరు? ఇది గ్రామ సభ పెట్టి మంది సేవలలో బీడులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ గ్రామ సభల ఒక్క పని కూడా అమలైందని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి మొత్తం గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, గరీబోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, గరీబోళ్లకు కొత్త రేషన్ కార్డు ఇవ్వండి, మరి భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వండి, ఈ రోజు వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత మరి ఏది వృద్ధులకు 4,000 రూపాయలు ఇవ్వండి. ఈ రోజు కేవలం ఈ రోజు ప్రజలకు మభ్యపెట్టే మరి పని చేస్తా ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.